ఒక మేకల కాపరి తన మేకల మందను మేత కోసమని అడవిలోకి తోలుకెళ్తాడు. ఆ మేకల మందలో ఒక వయసు అయిపోయిన మేకపోతుంటుంది. అది ఆ రోజు అడవిలో తప్పిపోతుంది. అడవిలో తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ దానికి ఒక గృహ కనిపిస్తుంది. దానికి భయం వేసి ఆ గృహలోకి వెళ్ళిపోతుంది. అది ఏ గృహ ఏంటి అని ఆలోచించదు, భయంలో ఆ గృహలోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తే ఇంతకీ అది పులి గృహ అని దీనికి తెలియదు. కొంచెం సమయం అయ్యేసరికి ఒక పెద్ద పులి ఆ గృహ ముందుకు వస్తుంది. అది వస్తూ ఆ గృహ లోపల ఏదో మెరుస్తూ ఉంటుంది. అంటే మేకపోతు కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది చూసి ఎవరో ఉన్నారో అనుకుని భయపడుతూనే ఎవరు లోపల అని గట్టిగా గీంకరిస్తుంది అనమాట. 4 కాళ్ళు, ఒక తోక, 2 కొమ్ములు, ఒక పెద్ద గెడ్డం. నన్నే ఎవరు లోపల అని అడుగుతున్నావు, ఎవర్రా నువ్వు అని చాలా ధైర్యంగా అంటుంది. 2 కొమ్ములు, పెద్ద గెడ్డమా, ఇది ఎవరో నాకు తెలియదు, వెళ్తే మాత్రం లోపలికి ప్రమాదమే అని అనుకుని పులి మనసులో వెనక్కి తిరిగి వెళ్తూ అనుకుంటుంది, ఇది ఎవరై ఉంటారు, ఎవరినన్నా తెలిసిన వాళ్ళని అడుగుదామని అనుకుంటుంది. అదే దారిలో నక్క కనిపిస్తుంది. ఈ విషయం నక్కకి చెప్పుద్ది. సరే ఎవరో నేను చూస్తాను అని నక్క పులితో అంటుంది. నాకే భయం వేస్తుంటే నువ్వు వెళ్ళి చూస్తావా, అది ప్రమాదం నీకు అని చెప్పేసి నక్కకి పులి సలహా ఇస్తుంది. అప్పుడు పెద్ద పులి ఎలా అంటుందంటే మనం ఆలోచించాలని అప్పుడు నక్కకు ఒక ఉపాయంతో వస్తుంది. నా నడుముకి నీ నడుముకి ఒక తాడు కడతాను అని పులితో అని, ఎప్పుడైతే నేను తాడుని బిగువుగా చేస్తానో అప్పుడు నువ్వు పరిగెట్టే, అప్పుడు నాకు ప్రమాదం ఉండదు అని నక్క చాలా తెలివిగా పులికి సలహా ఇస్తుంది. సరే అని నక్క పులి ఇద్దరు తాడు కట్టుకుని నక్కేమో గృహ లోపలికి వెళ్తుంది. పులి సిద్ధంగా ఉంటుంది, ఏదైనా తేడా వస్తే ముందుకు పరిగెడదామని. అప్పుడు నక్క భయంగానే లోపలికి వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి మేకపోతు అని దానికి అర్థమవుద్ది. ఇప్పుడు ఈ విషయం పులికి చెబితే అదే తినేస్తుంది, నాకేమీ మిగల్చదు అని ఇది అత్యాశకి వెళ్ళి మేకపోతుని ఇదే తినేద్దామని మేకపోతు మీదకి వెళ్తుంది. అప్పుడు ఈ తాడు బిగువయ్యేసరికి పులికి ఇదేదో ప్రమాదంలో పడింది నక్క అని తెలుసుకుని ముందుకు పరిగెట్టేస్తుంది. వెనక్కి తిరిగి చూడదు ఇంకా, అంతే, నక్క ఒళ్ళు హోనమైపోద్ది. జీవితంలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించకపోయినా ఈ కథలో మేకపోతులాగా ధైర్యాన్ని ప్రదర్శించాల్సిందే. కానీ ఎప్పుడూ నక్కలాగా అత్యాశకైతే వెళ్ళకూడదు.